91వ రోజుకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు 91వ రోజుకి రావడం జరిగింది. ఇక లాస్ట్ 29 డేస్ 29 రోజులు మాత్రమే ఉంది. 29 రోజులు అయిన తర్వాత మనం వరి కోతలు కోయడం జరుగుతుంది. రెండు ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్, భారతదేశం గర్వించదగ్గ వరి వంగడం RNR 15048 తెలంగాణ సోనా, అదేవిధంగా MTU 1426 నూతన గోదావరి వరి వంగడం. ఈ రెండు కూడా ఉగాది మార్చి 19 ఉగాది రావడం జరుగుతూ ఉంది. శ్రీ పరాభావ నామ సంవత్సరం రావడం జరుగుతూ ఉంది. అది రాగానే హార్వెస్టింగ్ ఫెస్టివల్ ఉంటుంది. శ్రీరామనవమి 7 రోజుల్లో 7-8 రోజులు అయిన తర్వాత ఉగాది అయిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం 7-8 రోజులు అయిన తర్వాత శ్రీరామనవమి రావడం జరుగుతుంది. ఉగాది తర్వాత శ్రీరామనవమి లోపల మనం వరి కోతలు కోయడం జరుగుతుంది. ఆ శ్రీరామనవమి రాముల వారి దేవాలయం, ఏ ఊరు గ్రామం ఎత్తుకున్నా రాముల వారి దేవాలయం ఉంటుంది. వేటకి రమణయ్య గారి తాతగారి కట్టించిన ఆ దేవాలయం ఆ రోజుల్లో. ఆ విధంగా శ్రీరామనవమి వచ్చే లోపల వరి కోతలు కంప్లీట్ అయిపోద్ది. ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. 91వ రోజుకి స్వాగతం సుస్వాగతం. 91వ రోజుకి రావడం జరిగింది. ఇక మిగిలింది 29 రోజులు మాత్రమే. 29 రోజులు తరిన తర్వాత ఈ వరి సాగు పరిసమాప్తం అయిపోద్ది. ఆ తర్వాత నో క్రాప్ హాలిడే. మనం చెప్పుకున్న విధంగానే క్రాప్ హాలిడే లేదు. మార్చిలో వరి కోత కోసిన తర్వాత ఏప్రిల్లో ఖరీఫ్ సీజన్ మొదలు పెట్టడం జరుగుతుంది. ఖరీఫ్ సీజన్ వరి సాగు, దాని డీటెయిల్స్ కూడా మనం తొందరలోనే వాటి గురించి తెలియజేయడం జరుగుతుంది. మార్చిలో ఉగాది, మార్చి 19 ఉగాది వస్తుంది. ఉగాది అయిపోయిన తర్వాత మనం హార్వెస్టింగ్ ఫెస్టివల్ పెట్టుకోవడం జరుగుతుంది. MTU 1426 RNR 15048 తెలంగాణ సోనా రెండు కూడా CVR మెథడ్ ఫార్మింగ్. మొదట తెలంగాణ సోనా వరి కోతలు కోసి ఆ తర్వాత MTU 1426 నూతన గోదావరి వరి వంగడం వరి కోతలో హార్వెస్టింగ్ ఫెస్టివల్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు 91వ రోజు జరుగుతూ ఉంది. నవంబర్ 22వ తేదీన మొదలు పెట్టాం తెలంగాణ సోనా విత్తనాలు చల్లడం. అదేవిధంగా విత్తనాలు చల్లిన వాళ్ళు అయితేమి, నారు పెరికిన వాళ్ళు అయితేనేమి, నారు మోసిన వాళ్ళు, సొంత ఊరు పటేల్ నగర్ గ్రామస్తులు నారాత వేయడం. కానీ ఈ సంవత్సరం ఏంటంటే ఈ ప్రకృతి కొంచెం వానలు ఎక్కువయ్యి, చలి ఎక్కువయ్యి, నవంబర్ డిసెంబర్ ఫుల్ తుఫాన్లు, దాంతో ఈ చలి మంచు ఎక్కువయ్యి నారు ఎదగడం కష్టమైంది. ఇక్కడే కాదు ఎక్కడైనా దాన్ని పొట్టిగా ఉండడం వల్ల నారు అతి కష్టం మీద జాగ్రత్తగా 20 రోజుల నారు లేత నారు పెరగడం జాగ్రత్తగా పెరిగి దాన్ని నారా తీసి ఎంతో కష్టమైన పైన అయినా కష్టాన్ని కూడా ఇష్టంగా భావించి జాగ్రత్తగా, అంటే దేంద్ర పొట్టిగా ఉందని పెరగలేమని ఇష్టంగా కష్టమైనా కానీ మన మాటను మన్నించి కష్టాన్ని ఇష్టంగా భావించేసినారు. నడాలు పోయినాయి వాళ్ళకి. వాళ్ళు చెప్తా ఉంటే నడాలు బాగా వంగి అయినా కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా, మరీ ముఖ్యంగా MTU 1426 నూతన గోదావరి వరి వంగడంలో మనం పడ్డ కష్టం అంతా ఇంత కాదు. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈరోజు పొందుతున్నాం మనం. అదే విధంగా అంత ఇష్టంగా చేశారు. కలుపు తీసిన వాళ్ళు అయితే తీసి మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్ చేసిన వాళ్ళు అయితే సేవింగ్ చేసాము. అన్ని వీళ్ళందరికీ కష్టం. ఈ 91 సుదీర్ఘ ప్రయాణంలో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ఉగాది తొందరలో ఉగాది వస్తుంది. వాళ్ళందరూ సంతోషంగా పండగ జరుపుకోవాలని అందరికీ అభినందనలు చెబుతూ, ఉగాది మార్చి 19 వస్తుంది బాబాయ్. అది అయిపోగానే మనము వరి కోతలు మొదలు పెట్టేస్తాం. ఎందుకంటే 29 రోజుల్లో మనకి దాని లైఫ్ స్పాన్ అయిపోతుంది, పండిపోతుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో అంటే ప్రతి సంవత్సరం మనం వరి వంగడాలు వేస్తూ ఉంటాం, నూతన వరి వంగడాలు. ఈసారి కూడా ప్రతిష్టాత్మకంగా గోదావరి పుష్కరాలు వస్తూ ఉన్నాయి. 2027లో వచ్చే సంవత్సరం 2027లో గోదావరి పుష్కరాలు వస్తూ ఉన్నాయి. గోదావరి ప్రజలకి, హైదరాబాద్ ప్రజలకి మనం ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే ఈ రోజున ఈ ఇత్తనాలు చల్లిన వాళ్ళకైతే జీవనోపాధి అందించడం అయితే ఏమి, కలుపు తీసిన వాళ్ళకి జీవనోపాధి అందించడం, ప్రతి నెల కనీసం ఒక 4-5 రైస్ బ్యాగులు హైదరాబాద్ నగర ప్రజలకి, గోదావరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ ప్రజలకి మనం పంపిస్తూ ఉంటాం. వాళ్ళు పంపించినటువంటి ఫోన్పే, గూగుల్ పే ద్వారానే ఈ రోజున మనం ఇంతమందికి జీవనోపాధి కల్పిస్తూ ఉన్నాము. ఇది ఒక సంతోషకర విషయం. ఇప్పుడు రైస్ బ్యాగ్స్ కొనకపోతే మనం ఏమి చేయలేము. ఇంకా ఏంటంటే మనకు సోర్స్ ఇన్కమ్ ఉండదు. ఈ విధంగా ఎంత చెప్పుకున్న హైదరాబాద్ నగర ప్రజలకి, గోదావరి ప్రజలకి వాళ్ళ కృతజ్ఞత ఎంత చెప్పుకున్న తక్కువే. ఆ రెండు కూడా మనకి కంచుకోట లాంటి వాళ్ళు. నూతన వరి వంగడాలు వేయడానికి మనకి ఎల్లవేళ, అంటే నూతన వరి వంగడాలు వేయాలంటే అందరూ వేయలేరు, ఎందుకంటే అది జాగ్రత్తగా చేసుకోవాలా. ఆ విధంగా MTU
1426 అనే వరి వంగడం మనం ఈ సంవత్సరం వేయడం జరిగింది. ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా మనం వేస్తూ ఉంటాం. ఇది ప్రతి సంవత్సరం 2021 నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది మనకి. ఈ విధంగా ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎంతోమంది, ఇంకా లాస్ట్కి వచ్చేసాం మనం బాబాయ్, ఇంకా 29 రోజులు మాత్రమే ఉంది. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాల. అదే లేత నారు నాటడం మెయిన్ ఇంపార్టెంట్. 20వ రోజు నారు పెరిగి 20 రాత్రికి నిద్ర చేసి ఆ తెల్లారి నారా తేయడం అది మామూలు విషయం కాదు అసలు. ఇది ఆ విధంగా అంత కష్టం మీద కష్టాన్ని కూడా ఇష్టంగా భావించేసినటువంటి ఆ రోజు ఆ విధంగా వేయబట్టే ఈ రోజున మనం ఆ సక్సెస్ అనేది పొందగలుగుతున్నాం. వచ్చే నెల మార్చి 19 ఉగాది పర్వదిన పరాభావ నామ సంవత్సరం రాబోతా ఉంది. పరాభావ నామ సంవత్సరం రాగానే శ్రీరామనవమి వస్తుంది. శ్రీరామనవమి రాకముందే మన ఉరికోతలు అయిపోతాయి. అది అయిపోయిన తర్వాత శ్రీరామనవమి పర్వదినం జరుపుకొని ఇంకా ఏప్రిల్ నెలలో మళ్ళీ ఖరీఫ్ సీజన్ మొదలు పెట్టడం జరుగుతుంది. ఓకే, ప్రకృతి రత్న అర్షద్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. రెండో పుస్తకం రాయడం ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. లేట్ అయినా పర్వాలేదు, దాన్ని నీట్గా పక్కాగా పగడ్బందీగా ఆ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంటుంది. నాన్న చిన్నాన్న సమక్షంలో ఆ పుస్తకం రాయడం ఒక సంతోషకరమైన విషయం. ఆ పుస్తకంలో మరీ ముఖ్యంగా తెలంగాణ సోనా గురించి మనకు అన్నం పెట్టిన 10 మందికి అన్నం పెట్టిన 2021 నుంచి మనం చేస్తున్న ప్రక్రియ భాగంగా ప్రతి ఒక్కటి దాంట్లో పెంపొందించడం జరుగుతూ ఉంటుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం, కోటి విద్యలు కూటి కొరకే అన్నారు. ఆ బుక్లో మనం ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా తెలుసుకోవడం జరుగుతుంది. చిన్నప్పటి భుజాల మీద మోసిన నాన్న చిన్నాన్లే కుడి భుజం ఎడ భుజం అయ్యారు. ఇది చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇది ఏదో అతిశయోక్తి కాదు, ఇదేదో అంతా నేను చేసినటువంటి గొప్ప విశేషమేం కాదు. నాన్న చిన్నాన్న వాళ్ళ సపోర్టు, వాళ్ళ యొక్క అండదండలు మనకి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఫస్ట్ చెప్పింది కూడా వీళ్ళకే, ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేయడం, సక్సెస్ అవ్వడం అవన్నీ ఇంకా నెక్స్ట్ రావడం జరిగింది. అది ఆ రెండో పుస్తకంలో లేట్ అయినా పర్వాలే, అది దీపావళికి వస్తుందా దసరాకి వస్తుందా ఎప్పటికైనా రాయడం ఏమి ఇబ్బంది లేదు. ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా రాయడం జరుగుతుంది. ఒరిజా సెటైవ్ అంటే రైస్ ప్యాడీ సైంటిఫిక్ నేమ్ ఒరిజా సెటైవ్ అంటారు. ఒరిజా సెటైవ్ గురించి మెయిన్ ఎక్కువగా ఉంటుంది. దాని గురించి తెలంగాణ సోనా సృష్టికర్తలు చెన్నమాదన దామోదర్ రాజు గారు, చెన్నమాదన సురేందర్ రాజు గారి గురించి, ఆ తెలంగాణ సోనా గురించి ప్రతి ఒక్క డీటెయిల్స్ అణువు అది షుగర్లెస్ ఎందుకు అయింది ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా తెలుసుకోవడం జరుగుతుంది. ఒక ప్రకృతి రత్నగా, ఒక యువ రైతుగా, ఒక ఉత్తమ రైతు అవార్డు గ్రహీతగా, ఒక రైస్ మిల్లర్గా, ఒక పుస్తక రచయితగా అన్ని రంగాల్లో విజయం సాధించింది. దాన్ని కూడా ఏ విధంగా విజయం సాధించాము అవన్నీ కూడా ఆ పుస్తకంలో మనం పెంపొందించడం జరుగుతుంది. అది టీమ్ మెంబర్స్ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి కూడా ఆ పుస్తకంలో మనం రాయడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ మనం ముందుగా చెప్పడం జరిగింది. ఆ పుస్తకం వైకే గారికి, ఏడుకొండలు చలంచర్ల ఏడుకొండల గారికి అంకితం ఇస్తాం. మన్మధరావుపేట గ్రామం వాస్తవ్యులు, ఫాల్సమ్ సిటీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఎస్లో అంటే ఫాల్సమ్ సిటీలో ఉంటారు. అన్నగారికి ఆ పుస్తకం అంకితం ఇవ్వడం జరుగుతుంది. ఆయన ఇచ్చినటువంటి పెన్ను ఇవ్వడం జరిగింది. ఆ పెన్నుతోనే దాన్ని రాయడం జరుగుతూ ఉంది. ఆయన అక్కడి నుంచి విదేశాల్లో ఫాల్సమ్ సిటీ నుంచి తీసుకొని వచ్చి ఆ కలం నాకు ఇవ్వడం జరిగింది. ఆ కలంతోనే నేను రాస్తున్నాను. ఓకే, తొందరలో ఆ పుస్తకం గురించి డీటెయిల్స్ అని చెప్తాను నేను. థ్యాంక్ యూ.